బయట మార్కెట్ లో జరుగుతున్న మోసాలు. ఎవరైతే రష్యాకి రావాలనుకుంటారో వాళ్ళని నిండా ముంచేస్తున్న డాక్టర్ చదవాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఫెడరల్ యూనివర్సిటీస్ అని చెప్పి జరుగుతున్న మోసాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఛానల్ కి ఎవరైనా కొత్త నా పేరు మహేష్. నేను ఆరెంజ్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ని. సో మనం ఈ రోజు టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్, హాట్ టాపిక్ అన్నమాట. ఎందుకంటే బయట జరుగుతున్న విషయాలన్నీ నేను ఈ రోజు మీకు ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నాను. నేను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం నలుగురికి తెలవాలన్నమాట. అప్పుడే చాలా మంది ఫ్రాడ్ జరగకుండా చూసుకోవచ్చు. సో ఫ్రాడ్ లోకి గురి కాకుండా మనం ఆపొచ్చు అనమాట. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు. ఏదైనా చూస్ చేసుకునే ముందు మనం ఏం చేయాలి అనే దానిపైన మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఎవరైతే బయటికి వచ్చి ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు, ఇది రష్యా ఓన్లే కాదు, మొత్తం బయట జరుగుతున్న అన్ని ప్రతి దేశంకి పంపించే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వీడియో. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దీనికన్నా ముందు ఎవరైతే రష్యాకి రావాలనుకుంటున్నారో, రష్యా గానీ వేరే ఏ కంట్రీకైనా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎట్లా కంట్రీని ఎట్లా చూస్ చేసుకోవాలి, ఇంకా యూనివర్సిటీని ఎట్లా చూస్ చేసుకోవాలి అనే దానిపైన లాస్ట్ వీడియో అయితే చేసిన. ఎవరైతే చూడలేరో ఆ వీడియోని అయితే చూడండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మంచి ఇన్ఫర్మేషన్, అండ్ మీరు అనలైజ్ చేయగలుగుతారు మీ అంతటా మీరు, ఎవరిని అడగకుండా. సో మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో మెయిన్ గేమ్ మనకి రష్యాలో చెప్తున్నా నేను. రష్యాలో వచ్చేసరికి 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి ఫెడరల్ యూనివర్సిటీస్, ఒకటి స్టేట్ యూనివర్సిటీస్, అండ్ ఇంకా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అని ఉంటాయి. సో వీటన్నిటిలో మనకి బెస్ట్ యూనివర్సిటీ ఎట్లా, బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ లైన్ వైజ్ గా రావాలనుకుంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద నడిచే వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీస్, అండ్ స్టేట్ గవర్నమెంట్ కింద వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీస్, అండ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ అనమాట. అంటే గవర్నమెంట్ కిందనే ఉంటాయి, కాకపోతే అవి ఇంకా వేరే వేరే రీజన్స్ లో ఉంటాయి. సో దాంట్లోకి మనకు అడ్మిషన్ దొరుకుతుందా లేదా అనే దానిపైన మనం ఈరోజు మాట్లాడుకుందాం అనమాట. సో మనకి ఫెడరల్ యూనివర్సిటీస్ కి వెళ్ళాలి అనుకుంటే పక్కా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వాటిపైన మీకు జరుగుతున్న మోసాలు ఏంటనేది నేను ఈరోజు ఈ వీడియోలో మొత్తం బయట పెడుతున్నాను అనమాట. అండ్ స్టేట్ యూనివర్సిటీస్ కి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. ఒకవేళ ఉన్నా అది పాస్ అయిపోతాం మనము. అది ఎందుకంటే అది ఈడికి వచ్చిన తర్వాత రాయాలి కాబట్టి అది అయిపోతుంది అక్కడనే. ఎవరైతే ఫెడరల్ యూనివర్సిటీస్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి ఎంట్రన్స్ టెస్ట్ పేరు చెప్పేసి వాళ్ళకి కొన్ని వందల్లో ఉండే టెస్ట్ ఫీజు వచ్చేసరికి దాన్ని వాళ్ళు కొన్ని వేలలో తీసుకుంటున్నారు అనమాట. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎవరికైతే తెలియదో, అవగాహన లేదో వాళ్ళు ఇంత ఉందని చెప్పేసి వాళ్ళంతా పే చేస్తారు. తర్వాత అసలు ఇక్కడ జరుగుతున్న సినారియో చెప్పాలనుకుంటే ఫెడరల్ యూనివర్సిటీస్ కి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది ప్రైస్. సో దాంట్లో క్వాలిఫై అయితేనే మనకి అడ్మిషన్ లెటర్ గానీ, ఇన్విటేషన్ లెటర్ గానీ, యూనివర్సిటీ నుండి వీసా గానీ ఇవన్నీ మనకు వస్తాయి. కానీ మన ఇండియాలో జరుగుతున్న ఫ్రాడ్ ఏంది అంటే వాళ్ళు అసలు ఎగ్జామ్ ఫీజు ఇప్పుడు మీ దగ్గర చెప్తారు. మనం వెళ్ళి అడుగుతాం కన్సల్టెన్సీస్ కానీ, ఎవరినైనా ఏజెంట్లు కానీ. మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, క్లియర్ అయిపోతుంది, అది అయిపోతుంది అని చెప్తారు. సో మీ దగ్గరికి వెళ్ళి ఇంత అమౌంట్ అయితే తీసుకుంటారు, ఎక్సెట్రా అమౌంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వేరియస్ కన్సల్టెన్సీస్. ఫీజు తీసుకుంటారు. దాంట్లో తర్వాత మీకు ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది ఆన్లైన్ ఫార్మాట్ లో ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. దాని స్టాండర్డ్స్ కూడా వచ్చేసరికి మనకి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంతో పాటు ఉంటాయి అనమాట. అంత స్టాండర్డ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు అందులో సీట్ క్వాలిఫై అయితేనే మనకు ఆ యూనివర్సిటీలో సీట్ దొరుకుతుంది. సో మనకి ఇవి ఏజెంట్స్ కానీ, కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చెప్తారు, నేను పక్క సీట్ ఇప్పిస్తాను, పక్క అది చేస్తాము, ఎంతమంది వెళ్ళిరు అంతమంది వెళ్ళిరు అని చెప్పి వాళ్ళు మీకు చూపిస్తారు. మీరు నమ్మిపోతారు. మీరు పైసలు అయితే కడతారు. కట్టిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజు మనకి లింక్ వస్తుంది. మనం ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఫార్మాట్ లోనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు చీటింగ్ చేసి రాసుకోవచ్చు కదా అని. రష్యా వాళ్ళు అంత ఈజీ, ఇంకా అంత ఎడ్డోలు అయితే కాదు. మీకు చెప్పాలంటే వాళ్ళు ఏదైనా కండక్ట్ చేసిరు అంటే అది ఏ స్టాండర్డ్ లో ఉంటాయి మీరే ఆలోచన. కండక్ట్ చేస్తారు వాళ్ళు, దాంట్లో మీరు క్వాలిఫై అవ్వలేదు. ఇన్ కేస్ క్వాలిఫై అంటే ఓకే, మీరు కట్టిన మనీకి తర్వాత వాళ్ళకి ఎట్లాగో అడ్మిషన్ దొరుకుతుంది కాబట్టి మీరు డైరెక్ట్ గా వాళ్ళతో పాటు కాకపోయినా మీరని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ క్వాలిఫై అవ్వకపోతే మీ పరిస్థితి ఏం తెలుసా, అక్కడికి వచ్చిన తర్వాత మీరు కట్టిన మనీ మొత్తం పోతాయి. ₹1 తిరిగి ఇవ్వరు. మీ మనీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీరు వాళ్ళ చేతుల్లో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇంకో ఫెడరల్ ఇప్పుడు దొరకలేదు కదా, సరే ఇప్పుడు వేరే యూనివర్సిటీ మీకు సీట్ అయితే ఇప్పిస్తాను నేను, అది కూడా బాగుంటది యూనివర్సిటీ, టాప్ క్లాస్ యూనివర్సిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి వెదర్, మంచి సిటీ, అవన్నీ చెప్తారు మీకు ఎవరికేం తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు ఇన్ఫాక్ట్, ఎందుకంటే వాళ్ళు వచ్చేలా చూడరు. అట్లా చెప్పి మీకు కన్విన్స్ చేయడానికి ట్రై చేసి మీరు కన్విన్స్ అయిపోతారు, ఎందుకంటే మీరు మనీ పే చేసి ఉంటారు. ఇంకా వాళ్ళు ఏ యూనివర్సిటీ చూపిస్తే ఆ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ మూమెంట్ లో అది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో ఉంటుంది, ఆగస్ట్ లో ఉంటుంది మోస్ట్లీ. సో ఆగస్ట్ వరకు కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా అంటే అడ్మిషన్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి. సో కొన్ని యూనివర్సిటీస్ క్లోజ్ చేసి ఉంటాయి అడ్మిషన్స్. అండ్ ఇంకొచ్చేసరికి మిగిలిన యూనివర్సిటీస్ ఏవో చిన్న యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో మీకు అడ్మిషన్ అయితే చేసేస్తారు అనమాట. మీరు అది వచ్చేసారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో మీకు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు ఫెడరల్ యూనివర్సిటీ చూస్ చేసుకునే ముందు వాళ్ళకి ఇలా కాకుండా మీరు డైరెక్ట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ వెబ్సైట్ లో మీకు
అన్ని దొరుకుతాయి అనమాట. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలని. మీరు ఎగ్జాంపుల్ ఏదైనా యూనివర్సిటీ తీసుకున్నా గానీ, ఫెడరల్ యూనివర్సిటీస్ గురించి చెప్తున్నాను నేను, మెడికల్ది. సో దాంట్లో మీరు డైరెక్ట్ సైట్ ఓపెన్ చేయగానే మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఎంత ఫీజు కట్టాలంటుంది, ఎప్పటిలోపు కట్టాలంటుంది, అది ఫార్మాట్ ఎట్లా, అవన్నీ దాంట్లో రాసినవి ఉంటాయి. వాళ్ళ ఓన్ వెబ్సైట్ అయితేనే, యూనివర్సిటీ ఓన్ వెబ్సైట్ అయితేనే. నేను లాస్ట్ వీడియోస్ కూడా చెప్పిన, ఎప్పుడైతే మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ యూనివర్సిటీ పేరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీకి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ వచ్చింది అంటే అప్పుడు ఆ యూనివర్సిటీకి మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ లో రష్యన్ నేమ్ ఉండాలా, రష్యన్ నెంబర్ ఉండాలా. మన ఇండియన్ నేమ్, ఇండియన్ నెంబర్స్ ఇవన్నీ కాదు. ఇండియన్ నేమ్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే వాళ్ళు ఏదైతే కన్సల్టెన్సీ, నేను ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ నడిపిస్తున్నా అంటే దాంతో పాటు ఒక యూనివర్సిటీకి నేను టైప్ అయి ఉన్నా అంటే ఆ యూనివర్సిటీ పైన నేనే వెబ్సైట్ క్రియేట్ చేసి నేనే గూగుల్లో పెట్టేస్తాను. సో ఇవేవి మీకు జరగద్దు అనుకుంటే ఆ యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నారో ఆ యూనివర్సిటీ పేరు అవుతండి, సెర్చ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫార్మాట్ ఉంటుంది, అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి అవన్నీ ఉంటాయి. మీరు డైరెక్ట్ దానికి అడ్మిషన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫెడరల్ కి వెళ్ళాలి అనుకుంటే. అదే స్టేట్ కి వెళ్ళాలనుకుంటే ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ మనకి ఇంపార్టెంట్, ఏవేవి ఇంపార్టెంట్ థింగ్స్, ఏవేవి ఇంపార్టెంట్ మనం చూడాల్సినవి, ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో అయితే చేసిన. ఎవరైతే చూడలేరో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే చెక్ చేసుకోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ట్యాప్ చేయగానే మీకు డైరెక్ట్ ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే మీరు రష్యాకి రావాలనుకుంటున్నారో, రష్యా కాదు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో, మీరు డైరెక్ట్ గా బ్లైండ్ గా వెళ్ళకండి. మీ అంతటా మీరు ఓన్ రీసెర్చ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా, ఇప్పుడు ఇదే చెప్తున్నా. అండ్ నేను ఇంత కష్టపడి ఈ వీడియోలో అయితే చేస్తున్నా మీకోసం. మీరు నా కోసం ఒక లైక్ అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఆ ఒక్క లైక్ నాకు చాలా అప్రిషియేషన్ ఇస్తుంది. సో నాకు మోటివేషన్ అవుతుంది అనమాట, ఇంకా నెక్స్ట్ వీడియో మంచి చేయాలి అని చెప్పేసి. అదే లైక్ చాలా మంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద తప్పు. అండ్ సో ఇది గైస్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ అడ్మిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని ఏం నమ్మొద్దు. ఈ పొద్దు రేపు ఎవరిని నమ్మేదే లేదు. మీ అంతటా మీరు రీసెర్చ్ చేసుకోండి, మీ అంతటా మీరు చేసుకోండి. ఏదైనా సరే, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, మీ దగ్గర ఇంటర్నెట్ ఉంది, అన్ని ఉన్నాయి మీ దగ్గర. మీరు చేసుకోండి, మీరు చూస్ చేసుకోండి, మీరే రండి అంతే. కాకపోతే మనం వీటికి రావాలంటే ఏదైనా కన్సల్టెన్సీ ఉండాలి పక్కా. సో ఆ కన్సల్టెన్సీని మనం ఎట్లా చూస్ చేసుకోవాలనే వీడియో కూడా నేను చేసిన, అది కూడా చెక్ చేసుకోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది కూడా చూసుకోండి. అండ్ తర్వాత ఇన్ కేస్ మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి గైడెన్స్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, గూగుల్ ఫామ్ ఉంది, అక్కడ ఫిల్ చేయండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా, లేదా మీరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అది గైస్ ఇవాళ వీడియో.